అటువంటి వ్యక్తికి మనం కనుక ఎవరినైనా ఒకవేళ కోపం వచ్చిందనుకోండి వారి మీద, సాధారణంగా ఈ సాధనలు చేసే వారికి కోపాలు రాకూడదు, వాళ్ళు కూడా అంత నియంత్రణతోటే ఉంటారు. అయితే ఒక వ్యక్తి వచ్చి మనం ఏమి అనకున్నా సరే మనల్ని కావాలని నిందించాడు, కావాలని మనల్ని కించపరిచి వెళ్ళాడు అనుకోండి, మీరు ఆ రోజు ఏం చేస్తారు? ఆ రోజు పూజకు కూర్చోవాలి. మీరు పూజకు కూర్చునేటప్పుడు మీరు అమ్మవారికి పూజ చేస్తూ ఉంటే తరచూ అవే ఆలోచనలు వస్తుంది. అయ్యో నేను ఏమనలేదు, వీడు అనవసరంగా వచ్చి నన్ను నిందించాడు అనేటటువంటి ఆలోచన వస్తూ మీరు బాధపడుతూ ఉంటారు. అంటే వాడిని ఏదో చేయాలని మీకు ఉండదు. అర్థమవుతుందా? ఇక్కడ మీరు వాడిని నిందించాలని కానీ, వాడు పాడైపోవాలని, వాడు చెడిపోవాలని కానీ మీకు ఆ ఉద్దేశం ఉండదు. కాకపోతే నన్ను ఎందుకు తిట్టాడు వీడిని, అనవసరంగా నన్ను ఎందుకు నిందించాడు, నా తప్పేం లేదు కదా అనేటటువంటి బాధ మీ మనసులో కలుగుతూ ఉంటుంది. అలా కలుగుతూ కనుక మీరు పూజ చేశారనుకోండి ఈ దేవతకు, ఆ దేవత ఊరుకోదిక. ఎందుకంటే మీకు అంతరాయం కలిగింది కదా పూజ యందు, మీ యొక్క మనసు కించిత్ బాధను పొందింది కదా, అప్పుడు కొట్టేస్తుంది దేవత వెళ్ళి. మీరు చెప్పాల్సిన అవసరం లేదు ఇక. అది తీవ్ర దేవతల యొక్క శక్తి. అంటే నారసింహ శక్తి కూడా, శరభ శక్తి కూడా